ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండుతో పాటు సిమికోట్ లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్లి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండుకి తీసుకొస్తాం. అక్కడ నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది కట్టోడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీహార్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ గా నేను ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున మేము 10ంటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో. రేపు 10 నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం.